చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డౌట్స్ అన్ని మాట్లాడుకుని వెళ్తురు కానీ ఫోన్లలో అయ్యే విషయం కాదు. ఎందుకంటే ఇతను చాలా బిజీ, ఇతను ఫోన్ లో అసలు కాంటాక్ట్ అవ్వడం అని చెప్పని అన్నాడు. సరే అని మేము గుంటూరు వచ్చామండి 20వ తారీఖు. వచ్చిన తర్వాత ఇతన్ని కాంటాక్ట్ అయ్యాం ఫోన్ లోనే. అతను ఎక్కడుంది మనకి అడ్రస్ చెప్పరు, ఫోన్ లో కూడా మాట్లాడించరు. ఫోన్ ఇన్ని రకాలుగా వేరే వేరే పలు విధాల నంబర్లతో ట్రై చేస్తే మా ఒక్క నంబర్ ద్వారా ఎత్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే మేము ఇట్లా అండి యూరోప్ నుండి వచ్చాము, ల్యాండ్ తీసుకున్నాం కదా మీ దగ్గర, మీతో మాట్లాడాలంటే మాట్లాడితే ఏం లేదు, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి లేకపోతే లేదని ఫోన్ పెట్టేశారండి. మాకు వెంటనే ఇంకా డౌట్ రేజ్ అయ్యి ఇంకా మేము ల్యాండ్ చూడటానికి వెళ్ళాము. వెళ్లి చూసి అక్కడ ఎంక్వైరీ చేసి కుక్క మల్లేశ్వర గారి నెంబర్ తీసుకున్నామండి. కుక్క మల్లేశ్వర గారికి నిన్న ఈవినింగ్ మేము ఫోన్ కాల్ చేశాము. చేసి ఈ అగ్రిమెంట్ గురించి ప్రస్తావించామండి. ఏమండి మీకు 95 సెంట్స్ ల్యాండ్ ఉందా నెమలకల్లో అంటే అవునమ్మా ఉంది అన్నారు. మీరు అమ్మారంటే అమ్మానమ్మా అన్నారు. ఎవరికి అమ్మారండి అని అడిగాం. ఎందుకమ్మా అన్నారు. ఇట్లా జాన్ షైద్కి మీరు అమ్మినట్లుగా మాకు చెప్పి మా దగ్గర అగ్రిమెంట్ చేయించాడండి అని అన్నాం. అంటే అతను ఏమంటున్నాడంటే ఈ జాన్ షైద ఎవరో మాకు తెలీదు, మేము అతనికి అమ్మలేదు అని చెప్తున్నాడండి. ఈ జాన్ షైదా అనే పర్సన్ అతని ల్యాండ్ ఓనర్ సిగ్నేచర్స్ అన్ని చీటింగ్ చేసి ఫోర్జరీ చేసి ఈ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి మాకు అగ్రిమెంట్ రాశాడండి. కానీ మే 15th కొన్నట్లుగా అదే రోజు 1 hour డిఫరెన్స్ లో మాకు అమ్మాడు. అతను 70 లక్షలు కొని మాకు 80 లక్షలకి అమ్మినట్లు చూపిస్తున్నాడు. అయినా కూడా మేము కొనుక్కోవడానికి విల్లింగ్ అయ్యాం. ఎందుకంటే అతను బిజినెస్ చేసుకుంటున్నాడు. సరే అతని బిజినెస్ అతనిది, మనకు కావాల్సింది ల్యాండ్. కానీ నిన్న జరిగిన విషయంతో మేము హఠాత్తుగా షాక్ అయ్యామండి. అసలు అతను ఎవరోనో మాకు తెలియదు అంటున్నాడు ల్యాండ్ ఓనర్. ఇతను వెంటనే మేము కాంటాక్ట్ చేసి ఏంటండి ఇట్లా అని చెప్తున్నారు అంటే మీకు ఇష్టమే మిగిలిన అమౌంట్ కట్టి చేయించుకోండి లేదా కట్టిన అమౌంట్ వదిలేసుకోండి అంటే మేము చెప్పాము లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతామండి. మేము కట్టిన అమౌంట్ ఎందుకు వదులుకుంటాము, ఊరికి డబ్బులు ఏమైనా వస్తున్నాయా, కష్టపడితే రావడం చాలా కష్టంగా ఉంది, మేము ఎందుకు వదులుకోమండి, మేము మీడియా ద్వారా అయినా వెళ్తాం లేదా లీగల్ గా అయినా ప్రొసీడ్ అవుతామంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు మీడియాకి వెళ్తే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మీరు యూరోప్ వెళ్తారో లేదో చూసుకుందామని బెదిరిస్తున్నాడండి ఈ జాన్ షైదా అనే అతను.